ప్రజల కోసమే జనసేన టీడీపీ కలిసిందని టీడీపీ నేత ఆలపాటి రాజా తెలిపారు. సీఎం అతని మంత్రివర్గం అనుచితంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. గెలవమని తెలిసి ఎమ్మెల్యేలను వారి నియోజకవర్గాలకు దూరం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మద్య నిషేధమని చెప్పి ప్రజల రక్తాన్ని పీల్చుతున్నారని ఆయన అన్నారు. పసిపిల్లలను అడ్డుపెట్టుకుని బైజూస్ సంస్థ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారని మండిపడ్డారు. నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు పంట బీమా అందించలేదని ఆయన గుర్తు చేశారు. ఇకనైనా అవినీతి మానుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆలపాటి రాజా సూచించారు. రక్షించడానికి పార్టీల కోసమో రాజకీయాల కోసమో కాదు, ప్రజల్ని రక్షించడానికి ఏర్పడినటువంటి పవిత్ర బంధం ఈనాటి జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక. ఈనాడు ఎవరు ఏమనుకున్నా కూడా ఇది వాస్తవం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ రోజున అంబటి రాంబాబు గారు ప్రత్యేకంగా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు, ఇది పోస్ట్ మార్టం అని చెప్పి. మాది పోస్ట్ మార్టం కాదు, శవాలు గుట్టలు మీరు వేసుకుంటా ఉన్నారు, మీరు చేసుకోవాలి పోస్ట్ మార్టం. నియోజకవర్గాల మార్పిడి, ముగ్గురు మంత్రులుగా పనిచేసినటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళకి నుంచునే అవకాశం కల్పించకుండా వేరొక చాటకి మార్చినప్పుడే మీ యొక్క ఆలోచన విధానం, మీరు ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు, ఏ రకంగా రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు, ఈ రాష్ట్రంలో రాజకీయ లబ్ధి పొందడానికి ఏ రకమైనటువంటి ప్రయోగాలు, ఫలితం లేనటువంటి ప్రయోగాల్ని ఏ రకంగా